కార్పొరేటర్ గారైన మునుగొంటి రాజయ్య గారు, మునుగొంటి సారయ్య గారు మనతో ఉన్నారు. సో వారు బాజీ కార్పొరేటర్ గారు వారు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? మొదటగా స్వతంత్ర దినం శుభాకాంక్షలు సార్. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సంఖ్యాపేట వరంగల్ జిల్లా ప్రజలకు, మిత్రులకు, తోటి కార్యకర్తలకు అందరికీ, మీ టీవీ గారికి నమస్కారము. స్వతంత్ర భారతం వచ్చే 79వ సంవత్సరం. ఇప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ సాధించిన స్వతంత్రం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పనులన్నీ మేము చేసిన పనులే ఇక్కడ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు, నేను కానీ, పద్మ కానీ, ఆమె కానీ, ఇప్పుడు చేసిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ పనులు వేసేయాలి కాంగ్రెస్ ఆపడుతుంది. ఎవరు చేసిన అక్షరం ఇక్కడ కాంగ్రెస్ ఆయనలో చేసినాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంది, ఏం చేయలేదు. ఎమ్మెల్యే కూడా మేము చేయిస్తున్నాం. ఎమ్మెల్యే పనులు చేస్తున్నాం, పనులు అవుతున్నాయి. వారందరికీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం. 42 డివిజన్ చెందిన కార్పొరేటర్ చందన మేడం గారు, వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారికి డివిజన్కి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో వారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి, బాగున్నాము. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ముఖ్యంగా చాలా సంతోషం. ఇంటర్నేషనల్ న్యూస్ వాళ్ళకి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మేము ఇక్కడికి కార్పొరేటర్గా రావడం నాకు ఒక భగవంతుడు, డివిజన్ ప్రజలు ఇచ్చిన ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా చాలా ఫైటింగ్తో వచ్చాను. అప్పుడు మేము నెరవేరుస్తామనేసి మాట ఇచ్చిన ప్రకారమే ఆ భగవంతుడి దయ వలన అన్ని కార్యక్రమాలు దరిదాపుగా అయిపోయినాయి. ఇంకొక 80% అయినాయి. మేము అనుకున్న టైంలో 20 కావాలి. మేము మేమున్న టైంలో కూడా అది కూడా పూర్తి చేస్తామని ఆ భగవంతుడి దయ వలన ఈ డివిజన్ ప్రజల వల్ల కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ చూసినామంటే ప్రస్తుతానికి ఇక్కడ నిలబడ్డ ఈ నెహ్రూ జంక్షన్ చాలా దయనీయంగా ఉండేది అప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు చాలా పెద్దగా చేసుకోవడము, ప్లస్ మళ్ళీ బొడ్రాయి ప్రతిష్టాపించుకోవడం నిజంగా ఇది ఒక వండర్. నిజంగా బుట్ట అంటే చాలా ఫైట్తో చేసాము. ఇది RYF వాళ్ళు ప్లస్ ఊరి ప్రజల సహకారంతో ఈ బొడ్రాయి ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకున్నాము. మేము గల్లులో కూడా పెద్ద అంటే మెయిన్ జంక్షన్లో మేము ఫోకస్ పెట్టాము. జంక్షన్లలో మెయిన్ అభివృద్ధి చేశాము. నిజంగా డివిజన్ ప్రజలందరూ సహకరించారు మాకు. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున నేను చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. నిజంగా వాళ్ళందరి అనుగ్రహంతోనే, వాళ్ళందరి దీవెన వల్లనే నేను ఈ స్టేజ్లో నిలబడ్డాను. పెద్దలు పక్కకున్నారు. నిజంగా మీ అందరి దీవెనల వల్లనే మేము వచ్చాము. మేము అనుకున్నట్టుగా మీరందరూ మాకు సహకరించారు కాబట్టి మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగాము. ఇంకా కూడా పూర్తి చేస్తామనేసి ఇప్పటివరకు ఇంకా మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? ఎలాంటి సమస్యలు అంటే మామూలుగా జరిగేది మున్సిపాలిటీ పరంగా మామూలుగా ఆ విషయంలోనే కొంచెం ఉంటుంది. ఎందుకంటే అది నిరంతర ప్రక్రియ, ఒకసారి చేస్తే అయిపోయే పని కాదు. నిరంతర ప్రక్రియ కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది. సమస్యలు అనేసి వస్తూనే ఉంటాయి. దాన్ని మళ్ళీ మేము పరిష్కరించుకోవడం, మా దగ్గర ఉన్న జవాన్లు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ అందరు కానీ మంచిగా పనిచేస్తున్నారు. ఓకే మీ 41 డివిజన్ మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలి? మంచి నమస్కరించుకుంటున్నాను. నా వల్ల నేను చేయాలనుకున్న పనులన్నీ చేయగలిగాను. ఇంకా కూడా ఉంది, అది కూడా చేస్తాననేసి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ మీ ఇంట్లో నేను ఒక బిడ్డగా, ఒక చెల్లెగా, ఒక లక్కలాగానే ఉండాలనుకుంటున్నాను. అలాగే నన్ను మీ అందరు ఆశీర్వదించాలని